ఈరోజు మనం తెలంగాణ స్టైల్ ఆలుగడ్డ కర్రీ మరియు చారు, కొంతమంది పచ్చిపులుసని కూడా అంటారు. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బావుంటుంది. అది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఆలుగడ్డ కర్రీ తయారీ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ మరియు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కూడా వేసుకోండి. కొంచెం సేపు ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోండి. ఇప్పుడిందులో ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టుకున్న పొటాటోస్ని వేసుకోవాలి. మీరు కావాలంటే పొటాటోస్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ పొటాటో బాయిల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. ఇలా అయితే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు కలుపుకున్నాక ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో కొంచెం సేపు ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు గరం మసాలా పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా పచ్చిపులుసు, తెలంగాణలో చారు అని కూడా అంటారు. ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా చింతపండు రసం తీసుకొని ఒక గిన్నెలో పోసుకోవాలి. ఇందులో కారం, ఉప్పు, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఇందులో ఒక 1-2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. పచ్చి నూనె చాలా బాగుంటుంది. తర్వాత తాలింపు వేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వెల్లుల్లి మరియు జీలకర్ర దంచుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను జస్ట్ వెల్లుల్లిని కట్ చేసి వేస్తున్నాను. తరువాత ఎండుమిర్చి వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి. అంతే. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో? ఈ రెండు కలుపుకుని రైస్లో తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.